అమెరికాలో న్యూయార్క్లో ఒక టెక్కీ ఉద్యోగం చేస్తూ సైడ్ హాబీగా ఉండేటువంటి ఒక చిన్న అంశాన్ని వ్యాపారంగా మార్చుకున్నాడు. తన హాబీ ఏంటంటే కుక్కల పెంపకం. దాన్ని హాబీగా మార్చుకున్నాడు. ఉదయము సాయంత్రము కుక్కల్ని వాకింగ్ చేయించే ఒక పని దాన్ని వ్యాపారంగా మార్చేసుకున్నాడు. నెలకి $5,60,000 సంపాదిస్తున్నాడంట. అంటే సుమారుగా $6,000. మన టెక్కీలకి అంటే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి మన వాళ్ళకి H1B వీసా తోటి వెళ్ళినటువంటి వాళ్ళకి వచ్చేటువంటి శాలరీ కూడా అంతే. అంటే ఒక హాబీ మీకుంటే ఆ హాబీని వ్యాపారంగా మార్చుకోవడం ఎలా అనేది కనుక మీరు ఆలోచిస్తే ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు ఉద్యోగాలే పోతున్నాయి అక్కడ. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటే అమెరికాలో దాదాపు 14,000 జాబ్స్ పోయినాయి అని అంటున్నారు ఈ నెలలోనే. అంతకుముందు నెలలో కానీ ఎన్ని కలిపితే దాదాపు 1,00,000 జాబ్స్ పోయినాయి అని చెప్పి లెక్కలు అనధికారికంగా వస్తున్నాయి. అయితే ఉద్యోగం మీద ఆధారపడకుండా ఒక్కొక్కరికి ఒక్కో హాబీ ఉంటుంది కాబట్టి ఆ హాబీని వ్యాపారంగా మార్చుకుంటే ఎలా ఉంటుంది అనే దానికి ఈ కోబీ గుడ్ హార్ట్, అతని పేరు కోబీ గుడ్ హార్ట్ అని పేరు పెట్టింది. కోబీ గుడ్ హార్ట్ అనేటువంటి టెక్కి గుడ్ హార్ట్ పేరుతోటి ఆయన ఈ కుక్కల వాకింగ్ అనేదాన్ని జనరల్గా హై లెవెల్ లైఫ్ జనరల్గా అనుభవిస్తుంటారు చాలామంది. అలాగే హై లెవెల్లో వాటికి ట్రైనింగ్ ఇవ్వటం, వాటికి అన్ని రకాల సౌకర్యాలు చూపించడం, ఇవన్నీ కూడా లగ్జరీ లైఫ్ అంటారు కదా. ఈ లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో ఆ తరహాలో అక్కడ పెంపుడు కుక్కలకి లగ్జరీగా ఎలా ఉంచాలి అనే దాని మీద అతను వ్యాపారం స్టార్ట్ చేశాడు. అది నెలకి $6,000 ఆయనకి తెప్పిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటంటే 2025లో గుడ్ హార్ట్ డాగ్ కో అనే దాన్ని ప్రారంభించాడు ఆయన సంస్థని.